కింద ఈ నెల జూలై నుంచి చంద్రబాబు నాయుడు 4,000 రూపాయలు 3,000 నుంచి ఒకే తూరి 4,000 రూపాయలు పెన్షన్ చేసినాడు. అదనంగా ఏప్రిల్, మే, జూన్, జూలై జూలైతో కలిపి 3,000 ప్లస్ 4,000 7,000 రూపాయలు వృద్ధులకు, వికలాంగులకు 3,000 నుంచి 6,000 ఒకటే తూరి, డయాలసిస్ పేషెంట్లు ఉండే వాళ్ళకు 5,000 నుంచి 10,000 ఒకే తూరి, 10,000 ఇచ్చే వాళ్లకు పూర్తిగా మంచంబంధమైన 10,000 ఉండే వాళ్లకు ఒకే తూరి 15,000 రూపాయలు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు ఈ నెల నుంచి ఇస్తున్నారు. దీనితో వృద్ధులు అందరూ ఇయ్యలేరు, అబద్ధాలు చెప్తున్నాడు అని చెప్పినాడు. జగన్మోహన్ రెడ్డి 1,000 రూపాయలను 4 విడత 5 సంవత్సరాల్లో 250 పెంచినాడు. అప్పుడే గెలిచిందంటే 3,000 ఎప్పుడో అయ్యేది. ఇప్పుడు 4,000 ఒకే తూరిచ్చి అదనంగా కూడా మళ్ళా డబ్బులు ఇస్తున్నారు. ఈ డబ్బులతో వృద్ధులు వాళ్ళ పిల్లలపైన కూడా ఆధారపడకుండా వాళ్ళ సొంతంగా బతకగలిగేదానికి వాళ్ళ మందులకు కానీ వాళ్ళ ఖర్చులకు కానీ బతికేంత వాళ్ళ బ్రతుకు తెరువు వచ్చేంత సహాయం చేసినాడు. జగన్మోహన్ రెడ్డి మాటలు ఎప్పుడు చేయడు. చంద్రబాబు నాయుడే అభివృద్ధి అనేది. ఒకే తూరి 1,000 రూపాయల నుంచి 200 నుంచి 1,000 రూపాయలు పెంచినాడు, 1,000 రూపాయల నుంచి 2,000 పెంచినాడు. నా 5 సంవత్సరాల్లో 1,000 రూపాయలు పెంచేదానికి కూడా నేను గొప్పగా ఇస్తానని చెప్పుకున్నాడు. ఇప్పుడైనా చంద్రబాబు నాయుడు పరిస్థితి అర్థం చేసుకుంటారని జనాలంతా, పేద ప్రజలంతా, ఎప్పుడు పేద ప్రజల వరకే చంద్రబాబు నాయుడు ఉంటాడు. ఇది అర్థం చేసుకుని భవిష్యత్తులో ఎప్పుడైనా చంద్రబాబు నాయుడిని బలపరిస్తే మనకు అన్నీ ఇవే కాకుండా సంక్షేమ కార్యక్రమాలు ఇది ఫస్ట్ మొదలు ఇంకా దండిగా ఉన్నాయి. గ్యాస్ సిలిండర్లు ఇచ్చేది కానీ, ఇంటికి మహిళలకు 1,500 ఇచ్చేది కానీ, ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ ఇచ్చేది కానీ, ఎంత వస్తుంది. ఒక కుటుంబానికి నెలకు 10,000 రూపాయల ఆదాయం వచ్చేంత పరిస్థితి చేయగలుగుతున్నాడు. ఇప్పుడు అర్థం చేసుకోండి, ఎవరు అభివృద్ధి చేస్తారో, ఎవరు అభివృద్ధి చేసినాక ఇప్పుడు కరెక్ట్గా ప్రజలు సరైన నిర్ణయం తీసుకొని గెలిపించారు ఆయన్ను. కాబట్టి భవిష్యత్తులో కూడా చంద్రబాబు నాయుడిని మనం బలపరుస్తే మనం అభివృద్ధిలో మన పేద ప్రజల జీవితాలు బాగుపడతాయని కోరుకుంటున్నాము.